ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే చర్చ. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, మళ్లీ మోదీ అధికారం చేపడతారా, సర్వేలు ఎంతవరకు నిజమవుతాయి, ప్రాంతీయ పార్టీలు ఎక్కడ నిలదొక్కుంటాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న చర్చ ఊపందుకుంది. జూన్ 4న కౌంటింగ్ కు ఈసీ రెడీ అయిపోయింది. ఎందుకంటే జూన్ 1న జరగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. ఈ క్రమంలో కొందరు ఎగ్జిబిటర్లు ఈ ఊపుని క్యాచ్ చేసుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్ పై ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. జూన్ 4న జనం టీవీలు, ఫోన్లకు అతుకుపోతారనే విషయం వాళ్లకు క్లారిటీగా తెలుసు. మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఇందుకు నిర్ణయం తీసుకొని పేటీఎంలో టికెట్లు సైతం విక్రయిస్తున్నాయి. వీటిని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యాయి. ముంబైలోని SM5 కళ్యాణ్, సియాన్, కంజూర్ మార్గ్ మల్టీప్లెక్స్, ఠానేలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్పూర్ మూవీ మ్యాక్స్ ఎటర్నిటీ, పూణే మూవీ మ్యాక్స్ తదితర థియేటర్లో ఎన్నికల ఫలితాలను ప్రసారం చేయనున్నట్లు సమాచారం. టికెట్ల ధరలు 99 నుంచి 300 రూపాయల వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే చాలా థియేటర్లు హౌస్ఫుల్ అయ్యాయి. 6 గంటల పాటు నాన్ స్టాప్ గా ఫలితాలను లైవ్ లో చూపిస్తారు. పేటీఎం యాప్స్ లో డిస్కౌంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ రిజల్ట్స్ ఉత్కంఠ దృష్ట్యా ఇలాంటి ఏర్పాట్లు చేస్తే అన్ సీజన్ లో కాస్తగా రికవరీ ఉంటుంది కదా.